భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు సెక్టార్ టికెట్లను నేటి నుంచి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వార్షిక కళ్యాణాన్ని, 7న శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని మిథిలా మండపం ప్రాంగణంలో కూర్చుని నేరుగా తిలకించేందుకు సెక్టార్ టికెట్లను కొనాల్సి ఉంటుంది. ఆలయ వెబ్సైట్ నుంచి వీటిని పొందవచ్చని ఈవో పేర్కొన్నారు. 7,500 విలువైన టికెట్పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. వారికి స్వామివారి శేష వస్త్రాలైన చీర, పంచ, 400 గ్రాముల కళ్యాణ లడ్డు, కళ్యాణ తలంబ్రాల ప్యాకెట్, సచిత్ర రామాయణ పుస్తకం ఇస్తారు. అదే రోజున ప్రధాన ఆలయంలో ద్రవమూర్తిని దర్శించుకోవచ్చు. 2,500, 2,000, 1000, 300, 150 విలువైన టికెట్లలో ఏది కొనుగోలు చేసినా ఆ ధరకు సంబంధించిన విభాగంలో ఒకరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఏప్రిల్ 7న సీతారాముల వారికి మహాపట్టాభిషేకం ఉంటుంది. ఇందుకు సంబంధించిన 1,500 టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. 500, 100 టికెట్లలో ఏది కొన్నా ఆ విభాగంలో ఒకరికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆన్లైన్లో సెక్టార్ టికెట్ పొందిన భక్తులు ఈ నెల 20న ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6న ఉదయం 6 గంటల వరకు భద్రాచల రామాలయ కార్యాలయం, తానీష కళ్యాణ మండపంలోని విచారణ కేంద్రంలో ఆన్లైన్ బుకింగ్కు సంబంధించిన వివరాలను, గుర్తింపు కార్డును చూపించి ఒరిజినల్ టికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాచలం రాలేని భక్తులు ఆన్లైన్లో 5,000 చెల్లించి పరోక్ష పూజ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారికి పూజ చేసి కండువా, జాకెట్ ముక్క, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదాన్ని వారి చిరునామాకు పంపిస్తారు. 1,116 చెల్లించిన వారికి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదం అందిస్తారు.